బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ ఎలా చేయాలో చూపించక్కా అని అడుగుతున్నారు కదా! నేనైతే ఐరన్ చేస్తానండి. దీనివల్ల మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మాది ఫిలిప్స్ కంపెనీ ఐరన్ బాక్స్ అయితే తీసుకొని 10, 15 సంవత్సరాలు అయితే అవుతుంది దగ్గర దగ్గరగా. చాలా బావుంటుంది. మనం ఎప్పుడు కూడా ఐరన్ చేసినప్పుడు తక్కువ హీట్‌లో పెట్టుకోవాలి. చూసారు కదా! ఇక్కడ మనం కార్నర్ సైడ్ జాయింట్ అనేది ఇలా కరెక్ట్‌గా కుట్టు అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని ఫస్ట్ సైడ్‌లనేది ఐరన్ చేసేసుకోండి. అలానే హ్యాండ్స్ కూడా పైపింగ్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. ఎక్కువగా మనకి పైపింగ్ అనేది ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుంది చూడండి. స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేయడం వల్ల మనకి చాలా నీట్‌గా అయితే వస్తుంది. కార్నర్స్‌లోను కూడా ఇలా కరెక్ట్‌గా చేశారు అంటే చాలా నీట్‌గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఫ్రంట్ కూడా చూడండి ప్రిన్సెస్ కటింగ్ అయినా, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా ఇలాగ కప్స్ అనేది పెట్టి మీరు ఒక్కసారి ఐరన్ చేసి చూడండి. ఈ టిప్ పాటించండి. చాలా బా వస్తుంది ఫ్రంట్ కూడా. మీరు నార్మల్‌గా చేశారనుకోండి కొంచెం ఎక్కడో ఒక చోట ముడతలొస్తుంది. అదే ఈ టిప్ పాటిస్తూ కప్స్ పెట్టి చేయండి ఫ్రంట్ పార్ట్‌లో చాలా నీట్‌గా ఉంటుంది. కొన్ని కొన్ని వర్క్ బ్లౌజెస్‌కి అలాంటి వాటికి ఇలా పేపర్ పెట్టుకొని ఐరన్ చేస్తే చాలా నీట్‌గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.